అల్లు అరవింద్ బర్త్డే రీసెంట్ గా జరిగింది. అల్లు అర్జున్ మాత్రం ఆయనకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. ఆ సర్ప్రైజ్ ఏంటో కాదు, ఆయన బర్త్డే కేక్. అదేంటి బర్త్డే కేక్ లో సర్ప్రైజ్ ఏముంటుంది అనుకుంటున్నారా? ఆ కేకే సర్ప్రైజ్. ఎందుకంటే పుష్ప 2 థీమ్ తోని మాత్రం ఆ కేక్ ని అయితే తీసుకోవడం జరిగింది. ఇది పుష్పక బాప్ అని చెప్పేసి కింద ఫైర్, అదే విధంగా పైన ఆయన ఏదైతే హ్యాండ్ జెస్టర్ ఉంటుందో పుష్ప అంటే ఫైర్ అని చెప్పేసి ఆ హ్యాండ్ జెస్టర్ పుష్ప 2 మూవీలో కూడా మనం చూస్తూ ఉంటాము. నేను బ్రాండ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, ఆ బ్రాండ్కి సంబంధించిన సింబల్ అయిన హ్యాండ్ అదాన్ని కూడా ఆ కేక్ పైన ఉండడంతో ఇప్పుడు కొంతమంది దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. నీ పైన కేసులు అయ్యాయి, ఇన్ని అయ్యాయి, అయినా కూడా మళ్ళీ అలా ఎందుకు చేస్తున్నావు అంటూ కొంతమంది అంటూ ఉంటే, అటు మెగా ఫ్యాన్స్లలో కూడా కొంతమంది దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆయన ఇంతమంది సక్సెస్ సంపాదించుకున్నారంటే ఖచ్చితంగా ఆయన ఒక్కరే సంపాదించుకొని ఉండరు కదా. ఆయన జైళ్ళ చుట్టూ అన్ని రోజులు తిరుగుతూ ఉంటే వెనకాల ఉండి నా కొడుకు నేను కాపాడుకుంటాను అని చెప్పేసి ఆయనకు అండగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మన అల్లు అరవింద్ గారు. మరి ఆయన అంత కష్టపడినప్పుడు ఆయన కష్టానికి ఫలితం దక్కాలి కదా. అందుకోసం అని చెప్పేసి యాజ్ ఎ కొడుకుగా చిన్న జెస్టర్ సినిమాకి సంబంధించి పుష్పగా బాపాని పెట్టుకునేందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. అంటే చాలా మందికి ఈ కాన్సెప్ట్ కూడా నచ్చింది. పుష్పక బాప్ అంటే ఆయన్నే పుష్ప వాళ్ళ ఫాదర్ కాబట్టి హిందీలో పుష్పక బాప్ అని రాస్తున్నారు. ఇందులో కూడా హిందీలో ఎందుకు పుష్పగడ అయ్యి అని రాసుకోవాల్సింది కదా అని అలా కూడా తప్పుడుగా మాట్లాడుతున్నారు. నిజానికి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పైన నెగిటివిటీ డే బై డే ఎక్కువ అవుతుంది. ఇదే క్రమంలో కంటిన్యూ అయితే అల్లు అర్జున్ అంటేనే ఇంకా నెగిటివిటీ అన్నట్టుగా కూడా సోషల్ మీడియా అంతా చేసేలా ఉంది. కానీ నాకు మాత్రం దీన్ని చూసినప్పుడు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో ఈ పోస్ట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? అలా తండ్రికి సంబంధించి ఆయన సినిమానైనా మళ్ళీ ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. ఒక విధంగా దానికి సంబంధించి ఎక్స్టెండ్ చేస్తున్నాం అన్నారు కదా, దానికోసం ప్రమోట్ చేస్తున్నారని అనుకోవచ్చు. సో మీరేమంటారో కామెంట్ చేయండి.